నమస్తే, నేను దేవేంద్ర కుమార్. కరెంట్ అఫైర్స్ జీకే ఏపీ తెలంగాణలో ప్రముఖ కోచింగ్ సెంటర్లో ఫ్యాకల్టీని. ఈరోజు మనము తిరుపతి శ్రీ ప్రజ్ఞ, ఒక ప్రముఖ డిఎస్సి ఆల్ కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్, తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి. తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి వారు ఆన్లైన్ ఆఫ్లైన్లో కోచింగ్ ఇచ్చే ఒక ప్రముఖమైన రాష్ట్రంలో ఒక సంస్థ. వారు ఆగస్టు 24, 2022 నుంచి టెట్ అనంతరం డిఎస్సిని నిర్వహించడానికి సిద్ధపడుతున్నారు. ఆల్రెడీ అతి త్వరలో గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చే ఈ పొజిషన్లో చాలామంది విద్యార్థులు టెట్ రాసుకొని ఎక్కడ కోచింగ్ తీసుకోవాలా అనుకుంటున్న పిల్లలకి తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి వారు డిఎస్సి కోచింగ్కి ఆహ్వానిస్తున్నారు. కేవలం బ్యాగ్తో, పుస్తకాలతో, మెటీరియల్తో వస్తే ఇటు నుంచి ఆ సంతోషంతో జాబ్తో వెళ్ళొచ్చు అనే ఒక కాన్సెప్ట్తో అద్భుతమైనటువంటి కోచింగ్ ప్లాట్ఫామ్ ఇది. డైలీ టెస్టులు, రెగ్యులర్గా క్లాసెస్, అద్భుతమైనటువంటి మెటీరియల్, ఇంకా అద్భుతమైనటువంటి గైడెన్స్ ఇచ్చే ఈ సంస్థ ఆగస్టు 24, 2022 నుంచి డిఎస్సి కోచింగ్ స్టార్ట్ చేసిందండి. అందులో భాగంగా ఈరోజు మీతో నేను ఈ డిఎస్సిలో అత్యంత కీలకమైన పార్ట్ కరెంట్ అఫైర్స్ జీకే. కరెంట్ అఫైర్స్ జీకే 10 మార్క్స్కి ఉంటుందండి. అందులో 20 క్వశ్చన్స్ వస్తాయండి. 20 క్వశ్చన్స్ వస్తాయండి. అవి ఏ కోణంలో వస్తున్నాయి అనేది మనం తెలుసుకోవాలి. ప్రధానంగా చూడండి, 2022 సంవత్సరం జనవరి నుంచి అన్ని వర్తమాన అంశాలను మనం ప్రధానంగా తీసుకోవాలి. 2022 జనవరి నుండి అన్ని వర్తమాన అంశాలను ప్రధానంగా తీసుకోవాలి. ఆ వర్తమాన అంశాల్లో దానితో మేళవించబడి జోడించబడిన జీకేని చదవాలి. అంతే తప్ప దయచేసి స్టాక్ జీకే చదవక్కర్లేదు. మీరు సోషల్ స్టడీస్ పిల్లలు, సైన్స్ పిల్లలు 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివిన టెక్స్ట్ బుక్కుల్లో నుంచి జీకే వస్తాయి. అందులోంచి పర్టికులర్గా జీకే లేని అవసరం లేదు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన కొండ ఆరమకొండ లేక జందగడ అని ఉంటుంది. అలాగే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అత్యంత శీతలంగా ఉండే ప్రదేశము లంబసింగి. మనకు 6th క్లాస్, 7th క్లాస్, 4th క్లాస్ టెక్స్ట్ బుక్కుల్లోనే, మనకి బుక్స్ లోనే ఇవి కనిపిస్తుంటాయి. దయచేసి మీరు ఆ కోణంలో వేరేగా మనం చదవక్కర్లేదు. ప్రతి కాన్సెప్ట్ కి కరెంట్తో మేళవించబడినటువంటి జీకేనే చదివితేనే మనం బ్రహ్మాండంగా సక్సెస్ లోకి వెళ్ళే అవకాశం ఉంటాయి. ఆ ప్రయత్నంలో కొన్ని అంశాలను ప్రధానంగా తీసుకున్నాం. అందులో ఒకటోది ఆంధ్రప్రదేశ్ కాన్సెప్ట్ మీద మనకు ఒక 5 నుండి 6 క్వశ్చన్స్ వస్తాయండి. ఎందుకంటే పెట్టే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాబట్టి 20 క్వశ్చన్లలో ఆంధ్రప్రదేశ్ నుంచి 5-6 క్వశ్చన్లు వస్తాయి. అంటే పథకాల మీద వస్తుంది, పథకాలు లైక్ వ్యక్తులు, వార్తల్లో ప్రదేశాలు, అలాగే పండగలు, రాజకీయ అంశాలు, ఇలాగ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినవి ఎక్కువ వస్తాయి. అందులో చాలా ఎక్కువగా నిపుణులు చెప్తున్న మాట ఈ నవరత్నాల పథకాల మీద అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే టెట్ లో విద్యా పథకాలు టెస్ట్ చేశారు. ఇప్పుడు నవరత్నాల పథకాలకి అవకాశం ఉంటుంది అంటున్నారు. ఆ నవరత్నాల్లో పెన్షన్, ముఖ్యంగా ఆరోగ్యం, ఈ జలయజ్ఞం, వీటి మీద ఎక్కువగా పడే అవకాశాలు ఉంటాయి. ఇందులో పథకాల మీద కంపల్సరీగా బిట్లు వస్తూ ఉంటాయి. మన వార్తల్లో 26 జిల్లాలు
జిల్లాలు, వాటి బౌండరీస్, ప్రముఖమైన స్థలాలు ఇవన్నీ వార్తల్లో ప్రదేశాల్లో భాగంగా వస్తుంటాయి. దీన్ని మనం ఆ విధంగా చూసుకుంటూ పోవాలి. అలాగే ఇండియా తీసుకున్నట్లయితే ఇప్పుడు గత టెట్కి ఇప్పటికి గమనిస్తే గత టెట్లో డిఎస్సిలో 29 రాష్ట్రాలుగానే మనం ఉన్నాం 2018 అప్పుడు. అప్పుడు 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాం. ఇప్పుడు ఈ డిఎస్సికి వచ్చేసరికి 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు అయిపోయాయి. ఎలా ఎందుకు మారాయి, కొత్తగా ఏమొచ్చాయి, ఈ భౌగోళిక మార్పులు చేర్పులు ఏమైనా జరిగాయా? ముఖ్యంగా ఇండియా మ్యాప్లో ఆ యొక్క కొత్త ప్రదేశాలు గురించి ప్రస్తావించడం జరుగుతుంది. అలాగే భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, ముఖ్యమైనటువంటి పథకాలు, కార్యక్రమాలు, సంఘటనలు, స్థలాలు, అలాగే ఎన్నికలు, వీటన్నిటి గురించి మొత్తం నేషనలైజ్ రౌండప్ ఒక మనకు 2 క్వశ్చన్స్ నుంచి 3 క్వశ్చన్స్ వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అవి కూడా మీకు నేను డైరెక్ట్ గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. అలాగే ప్రపంచం ఉంది. ఈరోజు ఈ ప్రపంచంలో 218 దేశాలు, 21,500 దీవులు కలిగిన ఈ ప్రపంచంలో 7 ఖండాలు, 5 మహాసముద్రాలు 2022 సంవత్సరం జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవం నాటికి ప్రపంచ జనాభా 795 కోట్లు పెరిగింది. ఇప్పటికి రేపు 2022 సంవత్సరం నవంబర్ 15 కి వరల్డ్ పాపులేషన్ 800 కోట్లకు చేరబోతున్నారు. ఇటువంటి సమాచారం ప్రపంచానికి సంబంధించినవి. ఆ తర్వాత కరోనా అనంతరం పరిస్థితులు, ముఖ్యంగా రష్యా యుక్రెయిన్ వార్ ఫిబ్రవరి 24న స్టార్ట్ అయింది. ఆ సంఘటనలు, అలాగే శ్రీలంక సంక్షోభం, ఇటువంటివి ప్రపంచానికి సంబంధించినవి అనేకమైన అంశాలను మనం బాగా చూసుకోవాలి. ప్రపంచంలో అనేకమైన ముఖ్యమైన సంఘటనలన్నీ కూడా ఈ కాన్సెప్ట్ లో వస్తాయి. ఇందులో 2 ప్రశ్నలు మనకు వస్తాయి. 2 ప్రశ్నలు గ్యారంటీగా వస్తాయి. 2 ప్రశ్నలు. అలాగే అవార్డు తీసుకుంటే అవార్డు జనవరి నుంచి ఈ డిసెంబర్ వరకు ఈ 2022లో అవార్డును మనం బాగా చూసుకోవాలి. అవార్డును మనం 3 రకాలుగా తీసుకోవాలి. ఒకటోది ఇంటర్నేషనల్ లెవెల్, 2 నేషనల్ లెవెల్ అవార్డ్స్, 3వది ఈ అవార్డులను ఏపీ వాళ్ళు మరియు ప్రముఖులు ఎవరెవరైతే పొందారో ఆ కాన్సెప్ట్ మీద ప్రధానంగా తీసుకోవాలి. ఇవి అవార్డుల మీద ఒక బిట్ వస్తుందండి, ఒకే ఒక క్వశ్చన్ వస్తుంది అవార్డుల మీద. అవార్డు తప్పనిసరిగా ఒక అవార్డు కంపల్సరీగా వస్తుంది. అవార్డు లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. జనవరి నుంచి స్టార్ట్ చేసుకున్న అవార్డులను డిసెంబర్ వరకు అన్ని రకాల అవార్డులను ఫాలో అవుతుంటారు. ఉదాహరణకు భారతదేశం నుంచి జన్మత ఎంతమంది నోబెల్ పొందారు, జన్మత ఎంతమంది నోబెల్ బహుమతి పొందారు. జన్మత, అక్కడ తా అని పదం వాడాను. జన్మత అనేది అంటే బై బర్త్ ఇండియన్స్ ఎంతమంది నోబెల్స్ పొందారు అని అడిగితే ఇప్పుడు ప్రజెంట్ మనము జస్ట్ 6 మాత్రమే చెప్పుకోవాలి. జస్ట్ 6 మాత్రమే జన్మత భారతీయులు. చివరి వాడు రీసెంట్ బిట్టు కరోనాకు ముందు 2019 అభిజిత్ వినాయక్ బెనర్జీ గారు ఎకనామిక్స్ లో ఈ అవార్డు పొందారు. జన్మత భారతీయులు. ఓవరాల్ గా ఎంతమంది పొందారు ఇండియన్స్ అంటే 9 మంది వరకు మనం చెప్పుకోవాలి. ఇలాగా ఈ అవార్డు మనం ప్రధానంగా తీసుకోవాలి. అవార్డు లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదండి. డిఎస్సి క్యాండిడేట్స్ దయచేసి
సదస్సులు తీసుకోండి. సదస్సుల్లో ఈ రీసెంట్ గా ఎగ్జామినేషన్ మనం గమనిస్తే సచివాలయ ఎగ్జామ్స్ కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్ 4 ఎగ్జామ్ పరీక్ష కానీ, తెలంగాణలో రీసెంట్ గా ఎస్ఐ ఎగ్జామ్స్ కానీ గమనిస్తే ఇండియా చుట్టూ ఇండియాతో డిపెండ్ అయినటువంటి సదస్సుల్నే ఎక్కువగా టచ్ చేస్తున్నాడు. వాటిని మనం ప్రధానంగా తీసుకోవాలి. ముఖ్యంగా 2022 సంవత్సరం, 2023 సంవత్సరం ఇండియా ఆతిథ్యం ఇవ్వబోతున్న సదస్సుల గురించి ప్రాధాన్యత ఇవ్వాలి. ఉదాహరణకు రేపు మీరు డిఎస్సి రాయబోతున్న మీరు 2023లో శ్రీనగర్లో భారతదేశము G20 సదస్సుకి వేదికను నిర్ధారించింది. ఈ డిసెంబర్ 2022 నుంచి G20 సదస్సులకు భారతదేశం అధ్యక్ష బాధ్యత తీసుకోబోతున్నారు. అలాగే ఇంకోటి, ఈ రీసెంట్ గా గమనించుకున్నట్లయితే ఇండియా మరియు ఏషియన్ దేశాల స్నేహం వ్యాపారం ఎన్ని సంవత్సరాలు పూర్తయింది? 30 ఏళ్ళు పూర్తి రీసెంట్ గా. దానివల్ల ఆ సదస్సు చాలా ఇంపార్టెంట్ అయింది. అలాగే నాటోలో యుక్రెయిన్ చేరుతుందనే ఉద్దేశంతోనే రష్యా యుక్రెయిన్ మీద యుద్ధం దిగడం జరిగింది. అందుకోసం నాటోలో ఈ మధ్య కొత్తగా 2 దేశాలు చేరేయండి. ఫిన్లాండ్ ఒకటి, స్వీడన్ దేశం 2 చేరే 30 దేశాల కూటమి. అతి త్వరలో 2 దేశాల కలయికతో 32 దేశాలు అవుతుంది. సో ఇది ఒకటి కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. రాబోయే డిఎస్సిలో ఈ కాన్సెప్ట్ మీద ఒక బిట్ వస్తుందండి, ఒక క్వశ్చన్ వస్తుందండి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే స్పోర్ట్స్ అండి, 2022 సంవత్సరం జనవరి నుంచి అన్ని రకాల క్రీడలను మనం ప్రధానంగా ప్రస్తావించుకోవాలి. ముఖ్యంగా వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో నీరజ్ చోప్రా ఇండియాకి సిల్వర్ మెడల్ సాధించాడు. కామన్వెల్త్ గేమ్స్ లో ఇండియా 61 పథకాల పట్టికలో 4th ప్లేస్ లో ఉంది. అలాగే మరి ఒలింపిక్స్ లో ఇండియా టోక్యోలో రికార్డ్ స్థాయిలో ఒకే ఒలింపిక్స్ లో 7 పథకాలు సాధించుకుంది. ఓవరాల్ గా ఇండియా ఒలింపిక్స్ లో సాధించుకున్న పథకాల సంఖ్య ఎన్ని అడుగుతాడు. వాటికి తోడు అప్కమింగ్ 2022, 23, 24 సంవత్సరాలలో ఎక్కడెక్కడ ప్రముఖంగా క్రీడలు జరుగుతాయో ఆ క్రీడల గురించి అడుగుతాడు. ఆ క్రీడా అవార్డు గురించి అడుగుతాడు. ఇక్కడ ఒక బిట్ గ్యారంటీ అండి, ఒక క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు. అది కూడా మీరు ప్రధానంగా తెలుసుకోవాలి. ఆర్థిక రంగం మీద ఒక క్వశ్చన్ వస్తుందండి. ఆర్థిక రంగం మీద ఇందులో నీతి ఆయోగ్లో ఈ మధ్య చాలా మార్పులు వచ్చాయి. నీతి ఆయోగ్లో అలాగే జిఎస్టిలో చాలా మార్పులు వచ్చాయి. అలాగే డిజిటల్ బడ్జెట్ నిర్మలా సీతారామన్ వరుసగా 2వ కూడా ఈ ఏడాది ప్రవేశపెట్టారు. ఆ కాన్సెప్ట్ కూడా తెలుసుకోవాలండి. అలాగే మనకు బ్యాంకింగ్ రంగంలో అనేక మార్పులు వచ్చాయండి. ఆ బ్యాంకింగ్ రంగంలో మార్పులు, వాటి డేటా కూడా తెలుసుకోవాలండి. ఈ ఏరియాలో నుంచి మనకు ఒక క్వశ్చన్ వస్తుందండి దయచేసి. అలాగే పాలిటిక్స్ అండి, చాలా మార్పులు జరిగాయండి. 2016 సంవత్సరం, 2022 సంవత్సరంలో రాజకీయ రంగంలో అనేక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఆ డేటా మనం తెలుసుకోవాలి. అలాగే 16వ రాష్ట్రపతి ఎన్నిక జరిగింది. ఒక గిరిజన మహిళ భారతదేశానికి రాష్ట్రపతి అయింది, ద్రౌపది ముర్ము. ఆ డేటా తీసుకోవాలి. 15వ ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగింది. కొత్త ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గురించి తెలుసుకోవాలి మనం. అలాగే రేపు ఆగస్టు 27వ తారీఖు నుంచి 49వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత్ వస్తున్నాడు. ఆయన గురించి తెలుసుకోవాలి. అదే ఈ నవంబర్ 9వ తారీఖు నుంచి 50వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ వస్తున్నాడు. ఆయన గురించి తెలుసుకోవాలి. తెలుగువాడిగా చాలా బ్రహ్మాండమైన ముద్ర వేసిన సుప్రీంకోర్టు
ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే మన పరీక్ష తెలుగు వాళ్ళే పెడతారు కాబట్టి ఈ గురించి తెలుసుకోవాలి. అలాగే రాష్ట్రంలోని హైకోర్టుల గురించి, మన రాష్ట్రంలో హైకోర్టు గురించి, న్యాయమూర్తుల గురించి కూడా తెలుసుకోవాలి. వీటికి తోడు ఇంకా రాజకీయ పరిణామాల గురించి కూడా తెలుసుకోవాలి. ఇదంతా పాలిటిక్ రౌండ్. ఒక క్వశ్చన్ ఇందులోంచి గ్యారంటీగా వస్తుందండి, దయచేసి. అలాగే మనకు కల్చర్ అండ్ ఎథిక్స్ గురించి ఉందండి. కల్చర్ అండ్ ఎథిక్స్ లో ఇక్కడ మనకు పండగలు, ఉత్సవాలు, జాతరలు, వేడుకలు వీటి గురించి మనకు కంపల్సరీగా అడుగుతుంటాడు. అలాగే భారతీయ ఇతిహాస పురాణాలు, ఎథిక్స్ గురించి, వాటి మీద కూడా రాబోయే జనరేషన్ పిల్లలకి ఎలాంటివి ఒక టీచర్ గా మీరు చెప్పగలరు, అవసరం ఎంతవరకు ఉంది అనేది మీకు తెలియడం కోసము ఒక క్వశ్చన్ అనేది క్రియేట్ చేస్తాడు ఎగ్జామినర్. అందుకో చూసుకోండి మొత్తం ఓవరాల్ గా అంతా కూడా. అలాగే ట్రాన్స్పోర్ట్, 4 రకాల ట్రాన్స్పోర్ట్లలో చాలా మార్పులు వచ్చాయండి. రోడ్డు, రైలు, వాయు, జల మార్గాల్లో మార్పులు వచ్చాయి. ఉదాహరణకు వాయు మార్గాల్లో ఇటీవలే చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు పెట్టారు. అలాగే రోడ్లలో రేపు అక్టోబర్ 1వ తారీఖు నుంచి 8 ఎయిర్ బ్యాగ్స్ కార్లలో కంపల్సరీగా పెట్టుకోవాలి. అది చాలా అవసరం. ఇలాంటివి ట్రాన్స్పోర్ట్ మీద ఒక క్వశ్చన్ ఇస్తుంటాడండి. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ 2 క్వశ్చన్లు ఇస్తాడండి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇందులో క్షిపణుల గురించి, అణుశక్తి గురించి, ఉపగ్రహాలు ప్రయోగాల గురించి, మరియు ఇంకా గమనిస్తే మనకు సోషల్ నెట్వర్క్ గురించి, కంప్యూటర్ గురించి, ఇప్పుడు ప్రపంచానికి కొత్త కంప్యూటర్స్ ఎలా వచ్చేస్తున్నాయి, ఫాస్టెస్ట్ కంప్యూటర్లు, వీటి గురించి. అలాగే ముఖ్యంగా ఈ వ్యాధులు సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా కీలకమైనది. బయో సైన్స్ రంగంలో మనం ప్రధానంగా గమనిస్తే ఈ వ్యాధులు, వాటి నివారణలు, చికిత్స విధానాలు, కరోనా విషయాలు గురించి చెప్పుకోవాలి. ఇటువంటి కరోనా తర్వాత ప్రపంచంలో కొన్ని భయంకరమైన వేరే వ్యాధులు వచ్చి వాటి గురించి తెలుసుకోవాలి. అలాగే ముఖ్యంగా ఇప్పుడు డిఫెన్స్ రంగం, రక్షణ రంగంలో అగ్నిపత్ గురించి క్వశ్చన్ వేస్తాడండి. అగ్నిపత్ గురించి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో అది కూడా. అందువల్ల దయచేసి ఈ కాన్సెప్ట్ కూడా మీరు బాగా చూసుకోవాలి. అలాగే సూచికలు నివేదికలు ఇస్తుంటారు. అనేక రంగాల్లో భారతదేశం ప్రపంచంలో ఏ సంస్థలు ఇచ్చిన నివేదికల ప్రకారంగా ఉన్న ఈ కమిటీస్ గురించి కూడా చెప్తుంటారు. ఇందులోంచి కూడా ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుందండి, అది కూడా మీరు ఫాలో అవ్వాలి. అలాగే ఎంటర్టైన్మెంట్ రంగం చెప్తున్నారు. వినోద రంగంలో ఇక్కడ ఓన్లీ సినిమా మీద ఒక బిట్టు పడతాడండి, బిట్టు. ఇందులో మనకు అవార్డులు, సినిమాలు, వార్తల్లో నిలిచిన సినిమాల గురించి ఇస్తుంటాడు, బాగా గుర్తుపెట్టుకోవాలి. కాశ్మీర్ ఫైల్ సినిమా బాగా వివాదాస్పదమైన సినిమా, వార్తల్లో నిలిచింది. అలాగే రాకెట్ సీన్, అంబియార్ సినిమా, మితు సినిమా, ఇలాంటివి సినిమా అవార్డుల గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఈ రంగం మీద మనకు ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుందండి. అలాగే మనకు పర్యావరణం, ఎన్విరాన్మెంట్, అలాగే సుస్థిరాభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ విపత్తులు, డిజాస్టర్స్, దీని మీద క్వశ్చన్ ఇస్తున్నాడండి. కంపల్సరీగా ఈ 3 ఏరియాల నుంచి 2 క్వశ్చన్ల వరకు వస్తాయండి. 2 క్వశ్చన్లు. రెగ్యులర్ గా వస్తున్న తుఫానులు, ప్రపంచంలో జరుగుతున్న కష్టాలు, వాటి గురించి, అలాగే పర్యావరణంలో జరుగుతున్న మార్పులు. జూలై 1వ తారీఖు నుంచి భారతదేశంలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్స్ ని నిషేధించడం జరిగింది.
వాటి మీద కాన్సెప్ట్ ఉంటుంది. రెగ్యులర్ గా వస్తున్నటువంటి తుఫాన్లు, ఈ మధ్య గోదావరికి విపరీతమైనటువంటి వరద రావడం, అనేక ప్రాంతాలు ముంపుకు గురవడం, వీటి మీద విపత్తులు చాలా అంశాల్లో చోటు చేసుకోవడం జరుగుతాయి. ఆ కాన్సెప్ట్ మీద కూడా మనకు ఒక క్వశ్చన్స్ వస్తాయండి. అలాగే ఇవి కాకుండా సడన్ గా మనకు రెగ్యులర్ గా సొసైటీలో ఏమేమి జరుగుతుంటాయి వీటన్నిటి గురించి చూసుకోవాలి. ఒకటండి, 2022 సంవత్సరం జనవరి నుంచి అనేక అంశాలను క్షుణ్ణంగా చూసుకోవాలి. దీనికి ఏం చేయాలి? రెగ్యులర్ గా పేపర్స్ చదవాలి, న్యూస్ పేపర్ పేపర్స్ ఫాలో అవ్వాలి. అలాగే ఒక మంచి మ్యాగజైన్ 6 months తీసుకొని దాన్ని ఫాలో అవుతూ నోట్స్ రాసుకోవాలి. శ్రీ ప్రజ్ఞ వాళ్ళు ప్రతిరోజు 5 బిట్లు కరెంట్ అఫైర్స్ బిట్లను యాప్లలో గ్రూపుల్లో పెడుతుంటారు. మంచి విద్యార్థులు, హార్డ్ వర్క్ చేసే విద్యార్థులు ఆ రోజు 5 బిట్లను ఒక దగ్గర రాసుకుంటే నెలకి 150 బిట్లు వస్తాయి. 6 నెలలు మనకు రాబోయే 6 నెలల్లో డిఎస్సి పూర్తయ్యే లోపల సుమారు 900 వరకు బిట్లలో మనకి 20 బిట్లు ఖచ్చితంగా వస్తుంటాయి. దీన్ని వినియోగించుకోవాలి. హార్డ్ వర్క్ చేస్తే తప్పనిసరిగా ఫలితాలు వస్తాయి. శ్రీ ప్రజ్ఞ అనేక మంది గ్రామీణ, పేద, వెనుకబడిన విద్యార్థులను తయారు చేసి గడిచిన 8-9 సంవత్సరాల నుంచి ఒక ప్రబలమైనటువంటి శక్తిగా రాయలసీమతో పాటు ఆంధ్రప్రదేశ్లోని అనేక జిల్లాలకు విస్తరించింది. దయచేసి మా మనవి, మీరు అద్భుతమైనటువంటి కోచింగ్ తీసుకోవాలి. రెగ్యులర్ గా కోచింగ్ లో మిస్టేక్స్ ఏవి లేకుండా రెగ్యులర్ గా ఎగ్జామ్స్, మంచి నోట్స్, క్లాస్ రూమ్ అపీరెన్స్ ఉండాలి అంటే దయచేసి శ్రీ ప్రజ్ఞాన్ని ఎంచుకోండి. ఇది మనకు తిరుపతిలో ఒక ప్రముఖమైనటువంటి కోచింగ్ సెంటర్. దాన్ని మీరు మిస్ చేసుకుంటే చాలా 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 మిస్ చేసుకున్నటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ విషయం మీరు అందరికీ తెలుసు. వేగంగా నోటిఫికేషన్ వస్తుంది. గత ప్రభుత్వాలు వేరు, ఇదిగో డిఎస్సి అదిగో డిఎస్సి అని ఇవ్వడం ఇప్పుడు ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు చాలా విషయాల్లో మార్పులు వచ్చాయి. సడన్ గా డిఎస్సిని ప్రకటిస్తున్నారు. టైం కూడా మనకు చాలా తక్కువ ఉంటుంది చదవడానికి. అందుకే లాంగ్ టర్మ్ కోచింగ్ కి ఒక 120 days కోచింగ్ అయితే క్లాస్ రూమ్ లో పాఠాలు బాగా వినొచ్చు, అలాగే నోట్స్ బాగా తయారు చేసుకోవచ్చు, చదవడానికి ఒక ఐడియా వస్తుంది, భయం, ఆందోళన, ఒత్తిడి అనేది ఉండదు. దయచేసి వేగంగా కోచింగ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. శ్రీ ప్రజ్ఞ మీకు అందరికీ వెల్కమ్ చెప్తుంది. నేను దేవేంద్ర కుమార్, కరెంట్ అఫైర్స్ జీకే చెప్పే ఫ్యాకల్టీగా మీ అందరికీ నేను మరొకసారి విజ్ఞప్తి చెప్తున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. ఫ్యూచర్ అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. శ్రీ ప్రజ్ఞానికి అవకాశం ఇవ్వండి. మిమ్మల్ని తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.